ఫ్యూజన్స్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ గ్లూటెన్ ఫ్రీ విత్ నో యాడెడ్ షుగర్స్తో ప్లమ్ కేక్ చేశాను అనమాట. క్రిస్మస్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు హెల్దీ ఫుడ్ తింటూ అండ్ వెయిట్ లూజ్ అవుతూ. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక కప్ ఫ్రెష్గా స్క్వీజ్ చేసిన ఆరెంజెస్తో జ్యూస్ తీసుకోండి. దానిలోకి ఒక 1/4 కప్ వచ్చేసి రైజిన్స్ అంటే కిస్మిస్లు కానీ లేకపోతే క్రాన్బెర్రీస్ మీకు నచ్చినవి, 1/4 కప్ వచ్చేసి బాదం జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బాదం పప్పులు చాప్ చేసినవి, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆప్రికాట్స్ అనమాట, అండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెకాన్స్. నేను ఆప్రికాట్స్ దేని బదులు తీసుకున్నాను అంటే టూటీ ఫ్రూటీ బదులు తీసుకున్నాను, వాటిలో షుగర్స్ ఉంటాయి కాబట్టి. సో దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రౌండ్ దాల్చిన చెక్క అంటే దాల్చిన చెక్క పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జాజికాయ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి లవంగాయల పౌడర్ వేసి చక్కగా నేను ఇప్పుడు మిక్స్ చేసినట్టు మిక్స్ చేసుకోండి. అండ్ చాలా మొత్తం కలిసేలా మిక్స్ చేసి రాత్రంతా సోక్ చేస్తే బెటర్, 2 గంటలు చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 1/4 కప్ ఆయిల్ పోసుకోండి, లేకపోతే ఘీయో లేక బటరో కూడా ఓకే. నేను అవకాడో ఆయిల్ వాడాను. ఓకేనా, దానిలోకి ఒక 3 గుడ్లు 3 ఎగ్స్ బ్రేక్ చేయండి. 3 గుడ్లు ఓపెన్ చేసి బ్రేక్ చేసిన తర్వాత వాటిని బాగా విస్క్ చేయాలన్నమాట. ఎక్కడ ఎలాంటి లంప్స్ లేకుండా విస్క్ చేయండి. ఓకేనా, నీట్గా విస్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాంటి ప్లమ్ కేక్స్ మీకు ఇలాంటి రెసిపీ ఎక్కడ దొరకదండి. సో ఎందుకంటే మనం వెయిట్ లూజ్ అవుతున్నప్పుడు అందరూ మన కళ్ళ ముందు స్వీట్స్ తింటున్నారు, మనం తినలేకపోతున్నాం, మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి ఎక్కువ తినేసి వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం అనమాట. అందుకని చెప్పి మనం కూడా స్వీట్స్ తింటూ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. మనమేం ఫుడ్ మానేయక్కర్లేదు, మనం డైట్ చేసినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ ఎలా లూజ్ అవ్వాలో చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్రేటర్ ఉంటే తీసుకోండి, లేదా మీ దగ్గర వేరే రకం ఉన్నా పర్లేదు. ఒక ఆరెంజ్ తీసుకొని దానిపైన పీల్ ఉంటుంది కదా, తొక్కు, దాన్ని ఇట్లాగా నీట్గా గ్రేట్ చేసుకోండి. దీన్ని ఆరెంజ్ జెస్ట్ అంటాము, అంటే కొంచెం మనకు ఆరెంజ్ ఫ్లేవర్ ఎసెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆరెంజెస్ లేకపోతే ఆరెంజ్ ఎసెన్స్ ఒక చిన్న 1/2 టీ స్పూన్ వాడినా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఒక జల్లెడ తీసుకొని దానిలోకి 1 కప్ ఆల్మండ్ ఫ్లవర్ వేసుకోండి. ఆల్మండ్ ఫ్లవర్ ఈజ్ నథింగ్ బట్ ఒక బాదం పప్పుల్ని గ్రైండ్ చేస్తే వచ్చే పౌడర్. సో అందుకని ఒక 1 కప్ ఆల్మండ్ ఫ్లవర్ తీసుకోండి. 3/4 కప్ వచ్చేసి షుగర్ సబ్స్టిట్యూట్, ఎనీ షుగర్ సబ్స్టిట్యూట్. నేనైతే మంక్ ఫ్రూట్ స్వీట్నర్ వాడతాను. ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కోకో పౌడర్, అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. యూజువల్లీ మామూలు ప్లమ్ కేక్స్లో ఏంటంటే క్యారమలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, షుగర్ కరిగించి క్యారమల్ ఫామ్ చేసి అట్లా గోల్డెన్ కలర్లోకి తెప్పిస్తారనమాట. బట్ ఇది మనది గ్లూటెన్ ఫ్రీ అండ్ షుగర్ ఫ్రీ కేక్ కాబట్టి ఈ కోకో పౌడర్ మనకు ఆ గోల్డెన్ లుక్ తీసుకొస్తుంది అండ్ టేస్ట్ కూడా అస్సలు తెలీదు కోకో పౌడర్ వేసినట్టు. ఓకేనా, ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోండి. ఎలా మిక్స్ చేస్తారు అంటే మీకు ఎక్కడ పౌడర్ కనిపించకుండా మొత్తం క్రీమీగా బ్యాటర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. టెక్స్చర్ ఇట్లా ఉండాలి, థిక్గా ఫామ్ అవ్వాలి, ఎక్కడ పౌడర్ కనిపించకూడదు. ఇప్పుడు ముందు సోక్ చేసి పెట్టుకున్న నట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, మొత్తం పోసేయండి. నా దాంట్లో కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఎక్కువైంది, మీరు కొంచెం తగ్గించుకుంటే బెటర్, ఎందుకంటే నాది కొంచెం డైల్యూటెడ్గా వచ్చింది బ్యాటర్. పర్వాలేదు, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకేనా, సో కొంచెం ఆరెంజ్ జ్యూస్ తగ్గించుకోండి. నీట్గా ఎక్కడ లంప్స్ లేకుండా నట్స్ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ఇందా కేక్ బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి పార్చ్మెంట్ పేపర్తో లైన్ చేసిన 8 ఇంచ్ ప్యాన్ తీసుకొని బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ లోపు నేను ఏం చేశాను అంటే 375 డిగ్రీస్ ఫారెన్హైట్లో ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట అవన్నీ. మీకు ఒక టిప్ చెప్తా. ఓకే, యూజువల్లీ గ్లూటెన్ ఫ్రీ కేక్స్లో ఏంటంటే కొంచెం క్రంబ్లీగా ఉంటాయి, మీరు కొంచెం బ్రేక్ అవుతూ కూడా ఉంటాయి. అలా అవ్వకూడదు అంటే మీరు బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్స్ యారో రూట్ పౌడర్ అని ఒకటి దొరుకుతుంది, థికనింగ్ ఏజెంట్, అది న్యాచురలే, అది వేసి మిక్స్ చేసుకోండి. అప్పుడు విరగకుండా క్రంబ్లీగా ఉండదు, చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రిజిల్ చేసుకోండి, లైక్ రైజిన్స్, క్రాన్బెర్రీస్, కిస్మిస్, ఎనీథింగ్. సో నేనైతే కొంచెం రైజిన్స్ వేసాను అండ్ జీడిపప్పులు మస్ట్ అండి, క్యాష్యూ నట్స్ మస్ట్, ఎందుకంటే మన ట్రెడిషనల్ ప్లమ్ కేక్లో కూడా మీకు ఎక్కువ జీడిపప్పులే కనిపిస్తాయి. అవి ఇచ్చే ఆ ఫీల్ ఏ నట్టు ఇవ్వలేదన్నమాట. ఓకేనా,
అండ్ టూటీ ఫ్రూటీ బదులు ఆప్రికాట్స్ వేయండి. టూటీ ఫ్రూటీ వచ్చేసి షుగర్లో ఉడకపెట్టి బాగా కుక్ చేస్తారు. అది అసలు హెల్తీయే కాదు, కలర్స్ కూడా యాడ్ చేస్తారు, వెరీ అన్హెల్దీ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను 375 డిగ్రీస్లో 45 మినిట్స్ బేక్ చేశాను. నాకు కేక్ రెడీ అయిపోయింది. మీకు 45 మినిట్స్లో కూడా అవ్వకపోతే ఒక ఫోర్క్ కానీ స్కీవర్ కానీ తీసుకొని ఇన్సర్ట్ చేసి అది క్లీన్గా బయటకు వచ్చే వరకు బేక్ చేసుకోండి. 5 మినిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ. ఓకేనా? చూసారా ఆ కలర్? అచ్చం అసలు రెగ్యులర్ ప్లమ్ కేక్ లానే ఉంది కదా. మనం కోకో పౌడర్ వేయటం వల్ల వచ్చిన కలర్ అండ్ చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి స్లైసెస్ కట్ చేసుకోండి. ఒక్కొక్క స్లైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 క్యాలరీస్ ఉంటుంది. ఇది 8 ఇంచ్ ప్యాన్ అండ్ నాకు 8 స్లైసెస్ అయినాయి అనమాట. ఆ అప్రాక్సిమేట్లీ అని ఎందుకు అన్నాను అంటే క్యాలరీస్ మీరు వేసే నట్స్ని బట్టి, సైజ్ అంటే విడ్త్ ఆఫ్ ద కేక్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ 200 క్యాలరీస్ ఉన్నాయి. లో క్యాలరీ అని అయితే నేను చెప్పను, బికాజ్ చాలా నట్స్ ఉన్నాయి, చాలా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు మనం స్వీట్ ట్రీట్ లాగా తినచ్చు, అది కూడా గిల్ట్ ఫ్రీగా. షుగర్స్ తింటున్నామే అని గిల్ట్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఏ కంట్రీ నుండి ఈ వీడియో చూస్తున్నారో నాకు చెప్పండి కమెంట్లో. ఓకేనా? అండ్ ఆల్సో మీరు కనుక ఈ వీడియో చూసి నా రెసిపీ ట్రై చేస్తే కనుక మీకు కేక్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఓకే? Please like, share and subscribe my channel and click the bell icon for notifications. Merry Christmas everybody and Happy New Year in advance. Thank you and bye-bye.